తానికొండ చిరంజీవి గారు నల్లకోట వేసుకోవడం అన్నది బై ఛాన్సా బై చాయిస్? మా అమ్మ కూలి చేసి మమ్మల్ని చదివించింది. మా ఫాదర్ చిన్న వయసులో చనిపోయారు. మా ఇంట్లో ఐఎమ్ ఓన్లీ ద ఫస్ట్ లాయర్. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రపంచంలో అన్ని రకాల చదువులు చదువుకొని లా చదువుకోండి అని మాత్రమే చెప్పాడు ఆయన. కొంతమంది ప్రొఫెషనల్గా ఉంటారు, కొంతమంది సర్వీస్ మోట్ ఉంటారు, కొంతమంది కమర్షియల్గా ఉంటారు. మూడిట్లో మీరు ఏది తీసుకున్నారు? ఐ డోంట్ సే దట్ ఐఎమ్ ఏ ఫ్రీ లాయర్, ఐఎమ్ ఏ కాస్ట్లీ లాయర్, నో డౌట్, బట్ 90% ఆఫ్ మై కేసెస్ ఆర్ ఫ్రీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడప వెంకన్న కేసు ఎవరు డబ్బులు ఇస్తారు మీకు? వాళ్ళు ఫీజుగా ఒక కోడి తీసుకొచ్చి ఇచ్చారండి. దట్ ఈస్ మై ఫస్ట్ ఫీజ్. మంచి అక్టిల్ కేసు చెప్పండి. అంటే ఇది ఇందులో ఖచ్చితంగా కన్వెన్షన్ వస్తుంది అని భావించిన కేసులో అక్టిల్ వచ్చింది. మీరు చేసిన కేసులో నాగవైష్ణవ్ కేసు ఉంది. దాంట్లో మెడికల్ ఎవిడెన్స్ వల్లే ఇప్పటికైనా అది చాలా మీడియా ట్రయల్ అయింది, చాలా సెన్సేషన్ కేసు. అసలు చనిపోయింది అమ్మాయి అని కానీ చనిపోయింది లేడీ అని కానీ ప్రాసిక్యూషన్ అటర్లీ ఫెయిల్డ్. సార్ అందులో ఒక చిన్న అమ్మాయిని వాళ్ళు చంపారంటే నాకు ఐఎమ్ సారీ, ఐ డోంట్ అగ్రీ. మీడియాలో ఏదో వస్తుందనో లేకపోతే జనాలంతా అంటున్నారని చెప్పి మనం బ్రీఫ్ని రిజెక్ట్ చేయకూడదండి. అసలు ది మెయిన్ డిఫెన్స్ ఇన్ ద నాగవైష్ణవి కేసెస్ అసలు అమ్మాయి చనిపోలేదు అని. పోలీస్ వాంట్ టు ప్రూవ్ ద రియల్ క్రైమ్, దే హ్యావ్ టు కమిట్ 10 crimes. వాళ్ళు నిజంగానే 10 నేరాలు చేస్తే కానీ ఒక నిజమైన నేరాన్ని కూడా నిరూపించలేరు. కారణం ఏంటంటే పోక్సోలో కూడా ఇప్పుడు జడ్జెస్ ఎలా అయిపోయారంటే పోక్సో వచ్చేసరికి ప్రిజంప్షన్స్ ఉన్నాయి, చేసాడు అంటున్నారు అంతేక. హర్ష కూడా మీ క్లయింట్ మీతో మాట్లాడి ఉండొచ్చు, ఏం చెప్తాడండి ఫ్యాక్ట్స్ అంటే? ఈ కేసు వరకు ఖచ్చితంగా ఆ అఫెన్స్ రిలేటెడ్ దోస్ అఫెన్సెస్, పర్టికులర్లీ 376 అఫెన్స్ ఈజ్ ప్యూర్లీ ఇన్నోసెంట్. 2 days బ్యాక్ కూడా ఒక వీడియో పెట్టింది ఈ కంప్లైంట్ పెట్టడానికి ముందు కూడా. ఏమని? ఎలా పెట్టిందంటే ఏదో నా వెనక ఏదో కుట్ర జరుగుతుంది, నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు. 4 నెలల నుంచి ఏమిటం బెదిరిస్తుందా లేదంటే డబ్బులు డిమాండ్ చేస్తుందా? అల్టిమేట్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ అండి. ఇది డబ్బుల కోసం జరుగుతున్నాయి. సార్ హర్ష కూడా ఒక ఆడియో క్లిప్, హర్ష కాదు హర్ష ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. అయితే ఆ ఆడియోని ఆపోజిట్ పార్టీ ఏమంటుందంటే హర్ష ముందే ప్లాన్ చేసుకొని ఆడియోని రికార్డ్ చేయించాడు. హర్ష రికార్డు చేశాడు. రికార్డు చేయటం పోనీ మీరు అనుకున్న ప్రకారం నేరం అనుకుందాం, మరి మాట్లాడిన మాటలు ఏమవుతున్నట్టు? ఈ కేసు గురించి కాకుండా ఒకసారి వెనక్కి వెళ్తే హర్ష మీద కొన్ని కేసులు ఉన్నాయి, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కానీ కొన్ని, వాటి గురించి మీ ఒపీనియన్? హర్ష డబ్బులు ఇవ్వాలి, హర్ష చీటింగ్ చేశాడు, హర్ష బెట్టింగ్స్ ఆడాడు, లేకపోతే హర్ష కొట్టాడు, అవన్నీ చెయ్యండి. మీరు దానికోసం ఒక పెద్ద హీనస్ క్రైమ్ని క్రియేట్ చేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ నాన్నకి ఏమి సంబంధం? ఆయన ఎప్పుడు జీవితంలో ఈ అమ్మాయిని చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు కదా. కొంతకాలం ఆగమ్మ పెళ్లి చేస్తానని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకున్నారని అమ్మాయి చెప్తుంది. 100% అబద్ధం అండి. అమ్మాయి అబ్బాయి తిరిగితే నేరం కాదు, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే నేరం కాదు. ఇఫ్ దే షేర్ దేర్ బెడ్ ఆల్సో అది కూడా పెద్ద నేరం ఏం కాదు. ఎప్పుడైతే కొంతకాలం కొంత గ్యాప్ పెరిగేసరికి దాన్ని రేపుగా కన్వర్ట్ చేస్తున్నారు. కానీ ఇద్దరు కలిసి తిరిగి ఒక ఫైనాన్షియల్ విషయంలో లేదా ఇంకొక విషయంలో డిస్ప్యూట్ వస్తే నన్ను రేప్ చేస్తాడని పెడితే అంటే నేను హర్ష కేసు అనట్లేదు, మరి మగవాడి రక్షణ ఎక్కడండి? హైదరాబాద్లో కూడా భార్య బాధ్యత సంఘం అని మా లాయర్ నరసింహరావు గారు పెట్టారు. అలాగే ఇప్పుడు మగ రేపు బాధితుల సంఘం అని పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని విన్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు అన్ని హర్ష కేసులో మీరు తీసుకొస్తారా? నాకు అనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద హెరాస్మెంట్ లాస్ట్ 4 months నుంచి నడుస్తుంది. వెల్కమ్ టు ఐర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ ప్రొఫెషనల్ డిఫెన్స్ అడ్వకేట్. ఆయన పోలీసుల మీదే 302 పెట్టేలా వాదించిన అడ్వకేట్. ఆయన పట్టుకున్నారంటే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయో చూసుకున్న తర్వాతే ఆ కేసుని తీసుకుంటారు. ప్రస్తుతం యూట్యూబర్ హర్ష తరపున డిఫెన్స్ అడ్వకేట్. ఆయన అడిగి గతంలో పోలీసుల మీద 302 పెట్టడానికి గల కారణం ఏంటి, ప్రాసిక్యూషన్ కరెక్ట్గా లేకపోతే పోలీసు డిఫెన్స్ అడ్వకేట్ ఎంత ఈజీగా ఉంటుంది విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళయ్య గారు. తానికొండ చిరంజీవి గారు అడ్వకేట్,
ఆంధ్రప్రదేశ్. సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు మీ పేరు 2 రాష్ట్రాల్లో బాగా హాట్ టాపిక్ అని, ఎందుకంటే యూట్యూబర్ హర్షకి డిఫెన్స్కి ఉన్నారని, హర్ష కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ మా తరపున మా అడ్వకేట్ గారు మాట్లాడతారు, జవాబు చెప్తారని చెప్పడంతో మీ పేరు ఒకసారి మారుమోగింది. కానీ ఎప్పటికే మీ పేరు ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్డ్ ఏపీలో మీ పేరు ఇప్పటికీ ఉంటుంది. పర్టికులర్గా విజయవాడలో ఒక డెకాయిట్ని ఎన్కౌంటర్లో అది పోలీసుల మీద 302 పెట్టేలా మీరు ఆర్గ్యుమెంట్ చేయడం, పోలీసుల మీద 302 పెట్టడం, తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయితే మీకు బాగుంటుందా, ప్రాసిక్యూషన్ కరెక్ట్గా వెళ్తే డిఫెన్స్ వాళ్ళకి బాగుంటుందా? ఈ 2 ప్రశ్నలతో పాటు ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ హర్ష మీద కేసు నమోదైంది 376, ఇవన్నీ కూడా 354, ఇవన్నీ కూడా నమోదయ్యాయి. కాబట్టి ఆ కేసులోంచి ఆయన బయట పడతాడా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు తానికుండా చిరంజీవి గారు నల్లకోట వేసుకోవడం అన్నది బై ఛాన్సా బై చాయిస్ అని? టు బీ హానెస్ట్ చెప్పాలంటే ఇది 100% బై చాయిస్ అనండి. బై ఛాన్స్? నో బై చాయిస్. బై చాయిస్, ఓకే. అంత మీకు బ్యాక్గ్రౌండ్ ఏమొచ్చిందండి? ఎందుకంటే నేను బేసికల్గా ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐఎమ్ స్టూడెంట్ లీడర్. ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అమ్మ నాన్న వాళ్ళకి? మా అమ్మ కూలేనండి. మా అమ్మ కూలి చేసి మమ్మల్ని చదివించింది. మా ఫాదర్ చిన్న వయసులో చనిపోయారు. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు. ఇక్కడ విజయవాడలోనే ఉంటారు. మా ఇంట్లో ఐఎమ్ ఓన్లీ ద ఫస్ట్ లాయర్. నేను లా చేసిన తర్వాత ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు. నా 3 పిల్లలు కూడా లాయర్లే. లాయర్ ఫ్యామిలీ మీరు? లాయర్ ఫ్యామిలీ. ఇప్పుడు మా ఇంట్లో ఆల్మోస్ట్ 11 మెంబర్స్ ఆఫ్ ద లాయర్స్. సో లా నాకు ప్యాషన్ అయిపోయింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రపంచంలో అన్ని రకాల చదువులు చదువుకొని లా చదువుకోండి అని మాత్రమే చెప్పాడు. ఆయన ఎకనామిక్స్ చదివాడు, సైన్స్ చదివాడు, టెక్నాలజీ చదివాడు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ హీ సజెస్టెడ్ ఓన్లీ టు స్టడీ లా. సో ఐ లవ్ లా. ఓకే. అంటే మన హక్కులు కాపాడుకోవడం లా అన్నది కనిపిస్తుంది. ఎవరైతే హక్కులు కాలు రాస్తారో వాళ్ళని నిలదీసే హక్కు కూడా లాలో కనిపిస్తుంది. ఇది నోబుల్ ఇష్యూ కాబట్టి, నోబుల్ టాపిక్ కదా. ఇట్ ఈస్ ఎ నోబుల్ ప్రొఫెషన్. ఎందుకంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లా ఇన్ దిస్ కంట్రీ. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ ద వరల్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ లా. ఏదైనా సరే మీరు ఏది చేయాలన్నా సరే యూ హ్యావ్ టు, దేర్ ఆర్ సమ్ రూల్స్, సమ్ రెగ్యులేషన్స్ బై ది లా. సో లా ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ కోర్స్. అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక అడప వెంకన్న కేసు ఎత్తారు కదండి, దాంట్లో ఒక మాట చెప్తా. అది ఇట్ ఇస్ అ బిగ్ సెన్సేషన్ కేసు. ఒక అతన్ని తీసుకొచ్చి నెట్ట నిలువున కాల్ చేసి, ఇప్పుడు సీతారామయ్య గారు దాంట్లో కమిషనర్, అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. ఇప్పుడు హైకోర్టులో ఈ పోలీసుల మీద 302 కట్టమని ఆర్డర్ వస్తే పోలీసులు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో స్టే ఉంది. దాంట్లో చచ్చిపోయిన పద్మనాభరెడ్డి గారు అమికస్ క్యూరీ. అవునా? ఆయన అమికస్ క్యూరీ. కోర్టు హ్యావ్ సమ్ డౌట్స్. అప్పుడు ఏం చేయాలి ఏంటి ఆ గైడ్లైన్స్ కూడా పద్మనాభరెడ్డి గారు అమికస్ క్యూరీ. ఫార్చునేట్లీ ఐ వాజ్ ది అడ్వకేట్ ఫర్ ఇట్ అండ్ ఇట్ వాజ్ అ రికార్డెడ్ జడ్జిమెంట్. అచ్చా, అడప వెంకన్న కేసు కన్నా ముందు మీరు ప్రొఫెషనల్గా తీసుకున్నారు కాబట్టి, అంటే సాధారణంగా మీరు ఫ్యాషన్గా వచ్చారు కాబట్టి కొంతమంది ప్రొఫెషనల్గా ఉంటారు, కొంతమంది సర్వీస్ మోట్ ఉంటారు, కొంతమంది కమర్షియల్గా ఉంటారు. మూడిట్లో మీరు ఏది తీసుకున్నారు? 90% ఆఫ్ మై కేసెస్ ఆర్ ఫ్రీ అండి. ఆల్మోస్ట్ నేను ఐ డోంట్ సే దట్ ఐఎమ్ ఏ ఫ్రీ లాయర్, ఐఎమ్ ఏ కాస్ట్లీ లాయర్, నో డౌట్. బట్ 90% ఆఫ్ మై కేసెస్ ఆర్ ఫ్రీ. అది మీ దగ్గరకు వచ్చిన కింద చిన్న స్థాయిలో వస్తుంటారు, వాళ్ళని డబ్బులు ఇస్తారు. అంతేనండి. మోస్ట్లీ నేను ఐ నెవర్ రిఫ్యూజ్ మై బ్రీఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడప వెంకన్న కేసు ఎవరు డబ్బులు ఇస్తారు మీకు? ఎవరు ఇవ్వలేదు. ఇవ్వకపోగా దాంట్లో మాకే చాలా ఇవైపోయినాయి. పాపం తనకి పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా దే ఆర్ చాలా భేద పరిస్థితిలోనే ఉన్నారు. సరే, అడప వెంకన్న కేసు కన్నా ముందు మీరు తీసుకున్న గురువు గారు ఎవరు? ఫస్ట్ తీసుకున్న కేసు ఏంటి? నేను తీసుకున్న ఫస్ట్ కేసు నాదంటారా? మీ గురువు గారు ఎవరండి? సీనియర్? నేను అంటే ఇంకా చెప్పాలి అంటే గురువు లేని విద్య గుడ్డిది అంటారండి. నేను పర్టికులర్గా ఒక చోట కూర్చొని ప్రాక్టీస్ చేసింది కూడా ఏం లేదు. నాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే ఐఎమ్ ఏ వరాషియస్ రీడర్. నాకు ఫస్ట్ నుంచి చదవటం బాగా అలవాటు. ఇట్ హెల్ప్స్ మీ లాట్ ఇన్ మై ప్రొఫెషన్. మోర్ ఓవర్ ఇప్పుడు నా ఫస్ట్ కేసు అడిగితే చాలా ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. నేను గీతంలో ఇంజనీరింగ్ చేశాను. విశాఖపట్నం గీతంలో ఇంజనీరింగ్ చేశాను. మూర్తి గారు ఆ రోజుల్లో నేను చెప్పాను కదా, ఐఎమ్ ఫ్రమ్ ఎ పూర్ బ్యాక్గ్రౌండ్.
మూర్తి గారే నాకు ఫీజు కట్టేవాళ్ళు. గోల్డ్ స్పాట్ మూర్తి గారే ఫీజు కట్టారు. సరే, మా కాలేజీలో ఒక స్వీపర్ వచ్చింది, బ్లడ్తో వచ్చింది. ఏంటమ్మా అంటే మా ఆయన కొట్టాడు అని. సరే పదాన్ని తీసుకెళ్ళాం, కంప్లైంట్ కట్టాం. 3వ రోజు వచ్చింది మళ్ళా, ఏంటి ఏమైందమ్మా అంటే, అయ్యా మా ఆయనకు బెయిల్ వేయాలయ్యా. ఎందుకు మరి నిన్ను కొట్టాడు, ఎంత హింస పెట్టాడు కదా అయ్యా, వాడు ఏదో తాగి కొట్టాడు అయ్యా, పిల్లలు కూడా నిద్రపోవట్లేదు. మళ్ళీ నేనే బెయిల్ పెట్టి తీసుకొచ్చాము. అంటే కంప్లైంట్ లాయర్, ఐఎమ్ ఏ లాయర్. వాళ్ళు ఫీజుగా ఒక కోడి తీసుకొచ్చి ఇచ్చారండి. దట్ ఈజ్ మై ఫస్ట్ ఫీజ్. కోడి? ఆ కోడిని పెంచారా, కోసుకుని తిన్నారా? కోసుకోవటమే కదా, కోసుకో సార్. అంటే ఫస్ట్ ఫీజు వచ్చింది కాబట్టి కోసుకుని తిన్నారు అంతే. అంతేనండి. సార్, అసలు మీరు లాయర్ కాకముందు ఈ ప్రొఫెషన్లో రావాలని ఎందుకు అనుకున్నారు? చెప్పాను కదండి, నేను నేను స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని. స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు నా మీద కూడా అనేక కేసులు అయినాయి. ఈ ఉద్యమాలు, నేను ఎంఆర్పిఎస్ వీటిలో కూడా చాలా వాటిలో పనిచేశాను. నా మీద కేసులు అవ్వటం, నేను ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కోర్టులో ఉండటం, చాలామంది లాయర్ల ఔన్నత్యాన్ని స్వయంగా తెలుసుకోవటం, ఇవన్నీ చూసి చేద్దాం ప్రొఫెషన్, నేనే లాయర్ అయిపోయాను. ఓకే, ఫస్ట్ కేసు కోడి కేసు. తర్వాత మీ జర్నీలో చాలా అక్విటల్ ఉంటాయి, కన్వెన్షన్ ఉంటుంది. అంతే అండి. మంచి అక్విటల్ కేసు చెప్పండి. అంటే ఇది ఇందులో ఖచ్చితంగా కన్వెన్షన్ వస్తుంది అని భావించిన కేసులో అక్విటల్ వచ్చింది. అదేవిధంగా ఇందులో అక్విటల్ అవుతున్న కేసు కన్వెన్షన్. నెంబర్ ఆఫ్ కేసెస్ అండి, చాలా కేసు. మీరు చేసిన కేసులు నాగవైష్ణవి కేసు. నాగవైష్ణవి కేసులో కూడా కొంతవరకు నేను నడిపాను, ఆర్గ్యుమెంట్ స్టేజ్లో వచ్చాను, మెడికల్ ఎవిడెన్స్ అవన్నీ నేను చెప్పాను. అది కూడా నాకు చాలా అంటే హ్యాపీయెస్ట్ కేసే. ఎందుకంటే దాంట్లో మెడికల్ ఎవిడెన్స్ వల్లే ఇప్పటికైనా అది చాలా మీడియా ట్రయల్ అయింది, చాలా సెన్సేషన్ కేసు. అతను వాళ్ళకి ఊరేస్తారని రకరకాలుగా అన్నారు, కానీ అది ఏం జరగలేదు బికాస్ ఆఫ్ ఓన్లీ మెడికల్ ఎవిడెన్స్. ఏమైందండి మెడికల్ ఎవిడెన్స్? ఆ మెడికల్ ఎవిడెన్స్లో అసలు నాగవైష్ణవి చనిపోయిందని కానీ, అసలు చనిపోయింది అమ్మాయి అని కానీ, చనిపోయింది లేడీ అని కానీ, ప్రాసిక్యూషన్ అటర్లీ ఫెయిల్డ్. కానీ ఆ బాయిలర్లో అమ్మాయికి సంబంధించిన రింగ్ ఒకటి దొరికింది కదండి. రింగ్ కాదండి, స్టడ్, ఇయర్ స్టడ్. అది కూడా ప్రూవ్ అవ్వలేదు. ఇట్ వాజ్ అది ఇంప్లాంట్ చేసిన ఎవిడెన్సే తప్ప ప్రూవ్ అవ్వలేదు. సార్, ఇక్కడ 2 విషయాలండి. అంత హై ప్రొఫైల్ కేసుని అంత నెగ్లిజెన్స్కి ఎలా చేశారండి వాళ్ళు? సార్, ప్రాబ్లం ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డజంట్ హ్యావ్ ఇనఫ్ పెరిఫెర్నాలియా. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుందంటే, ఒక కేసు వచ్చేసరికి ఒక ఆఫీసర్ ఒక కేసు మీద ఫోకస్ చేసేసరికి ఇంకో కేసు వస్తుంది. సో సబార్డినేట్కి ఇస్తారు, సబార్డినేట్ టు సబార్డినేట్, మళ్ళీ దాంట్లోంచి దీంట్లో, ఇలాగే తప్ప మనకి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకమైనది ఏం లేదు. దాంతో రొటీన్గా రెగ్యులర్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్. నాగవైష్ణవ్ కేసులో ప్యూర్లీ ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్, అంటే ఐవో అట్టర్లీ ఫెయిల్డ్. బట్ కన్విక్షన్ ఎలా వచ్చింది అంటే, ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ, ఇట్ ఇస్ ఎ లాంగ్ డిస్కషన్, లాంగ్ డిబేట్. ఓకే సార్, అందులో ఒక చిన్న అమ్మాయిని వాళ్ళు చంపారు, మేనమామ. తెలియదండి, చంపారంటే నాకు ఐఎమ్ సారీ, ఐ డోంట్ అగ్రీ. ఓకే, మీరు డిఫెన్స్ చనిపోయింది. అటువంటి కేసు మీరు తీసుకున్నప్పుడు మీకు కొంచెం బాధ అనిపించలేదు, ఎవరు చిన్న అమ్మాయిని చంపారు వీళ్ళని? సార్, మీరు ఏంటంటే అసలు ఫస్ట్ ప్రిన్సిపల్, మీడియాలో ఏదో వస్తుందనో లేకపోతే జనాలంతా అంటున్నారనో చెప్పి మనం బ్రీఫ్ని రిజెక్ట్ చేయకూడదండి. రిజెక్ట్ చేస్తే ఇట్ ఈస్ అనెథికల్ అవుతుంది. అది ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ ఎథిక్స్. యూ షుడ్ నాట్ డినై ది బ్రీఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు నాగవైష్ణవి అనే అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చనిపోయింది అని ప్రాసిక్యూషనే ప్రూవ్ చేయలేకపోయింది. అసలు ది మెయిన్ డిఫెన్స్ ఇన్ ద నాగవైష్ణవి కేసెస్ అసలు అమ్మాయి చనిపోలేదు అని, అమ్మాయి చనిపోలేదన్నదే డిఫెన్స్. దాని మీదే నడిచింది లైన్. అఫ్కోర్స్ టీమ్ ఆఫ్ లాయర్స్ పనిచేశారు, ఐఎమ్ వన్ ఆఫ్ ద లాయర్. చక్కని కన్వెన్షన్ వచ్చింది, కానీ ఆ రీజన్ అది కాదండి. బట్ మెడికల్ ఎవిడెన్స్ యాజ్ ఫార్ యాజ్ మై ఒపీనియన్ ఇస్ ఏ మోరల్ కన్విక్షన్. ఓకే, ఇంకేమున్నాయండి మంచి కేసులు చెప్పండి? చాలా ఉన్నాయండి. ఏదో ఒకటి రెండు చెప్పండి. ఎక్కడ డిఫెన్స్ ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది? పర్టికులర్లీ మీరు ఈ సత్యంబాబు కేసు, ఆయేషా మీరా కేసు, విజయవాడ ఈజ్ ద ప్లేస్ వేర్ సెన్సేషన్ కేసు అయితే ఎలా అవుతుందంటేనండి, ఇప్పుడు నేను చాలా కోర్టులో చాలామందికి చెప్పాను,
ఇఫ్ పోలీస్ వాంట్ టు ప్రూవ్ ద రియల్ క్రైమ్, దే హ్యావ్ టు కమిట్ 10 crimes. వాళ్ళు నిజంగానే 10 నేరాలు చేస్తే కానీ ఒక నిజమైన నేరాన్ని కూడా నిరూపించలేరు. కారణం ఏంటంటే మీరు 24 గంటల్లో ఒక ముద్దాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేయించాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు మనం ఊహించగలుగుతాం ఒక ముద్దాయిని తీసుకెళ్ళి 24 గంటల్లో ఎందుకు అండర్ 167 24 hours అది అవ్వదు. ఇప్పుడు అలాగే ముద్దాయిని ముట్టుకోకూడదు, ముద్దాయిని ఎలా పడితే అలా కూడా ఇంటరాగేట్ చేయకూడదు. అది ఈ రోజుల్లో అయ్యేది కాదు. మన పోలీసింగ్, సిఆర్పిసి, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఒకటి కాదు, వాళ్ళ ఇష్టం. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ కూడా సాక్ష్యం ఉంచేటట్టు మన పోలీస్ కన్నా, లాయర్ల కన్నా, సొసైటీలో చాలామంది కన్నా కూడా క్రిమినల్స్ తెలియగలవాళ్ళు. వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఏమి సాక్ష్యాలు వీలైనంత వరకు ఉంచరు. అంటే ఇవన్నీ పోలీసులు ఎందుకు చేస్తారు? వాళ్ళ పర్సనల్ కోసం చూస్తారా, సొసైటీ ఇంట్రెస్ట్ కోసం చేస్తారా అనేది ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఓన్లీ దేర్ ఇంటెన్షన్ ఇస్ టు ప్రూవ్ ది క్రైమ్. సో ఇవన్నీ దెర్ ఆర్ మెనీ ల్యాక్నెస్ అండి. ప్రాసిక్యూషన్ మన సిస్టంలో ఫెయిల్యూర్ అనుకోవాలా? ఫెయిల్యూర్సే ఎక్కువ ఉన్నాయి. ఇది బ్రిటిష్ కొలనాలియల్ సిస్టమ్ ప్రకారం నడుస్తుంది, మన అడ్వర్సల్ క్రిమినల్ సిస్టమ్, జస్టిస్ సిస్టమ్. దీంట్లో ఏంటి అంటే ప్రాసిక్యూషనే ప్రూవ్ చేయాలి. Burden of proof always on the lies of the shoulders of the prosecution. Yes. It's not lies on the shoulders of accused. అది సార్ ఇప్పుడు కొన్ని కేసులు తీసుకున్నాం అంటే మర్డర్ కేసులు కాకుండా థెఫ్ట్ కేసులు తీసుకున్నాం అనుకోండి. ఇవాళ దొంగతనం చేస్తాడు ఆ దగ్గర, ఓకే, చేసిన తర్వాత వారం రోజుల తర్వాత అదే లిమిట్స్లో అదే పోలీసులకి వెహికల్ చెకప్ దొరికాడని రాస్తారు వాళ్ళు. దానివల్ల ఏమొస్తుందని కేసు పోతుంది కదా. అందులో పోలీస్ పెట్టే ఎవిడెన్స్ చూస్తే చాలాసార్లు నవ్వు వస్తుందండి. విజయవాడలో సెన్సేషన్ కేర్ పేరు చెప్పను కానండి, ఒక ముద్దాయి 2 అడుగుల వెపన్ ఆల్మోస్ట్ ఇంత పెద్ద కత్తి తీసుకొని 3 సంవత్సరాలు దొరికాడు. అదే కత్తి పట్టుకొని అదే సీతమ్మవారి పాదాల దగ్గర దొరికాడట. ఇప్పుడు విజయవాడలో 100 కేసులు అయితే 90 కేసులు సీతమ్మవారి పాదాల దగ్గర దొరికాడు, బస్ స్టాండ్ దగ్గర ప్లేసు అక్కడే దొరికాడని రాస్తారు. అది ఎందుకండి? ఏం లేదు సార్, వాళ్ళకి దొరకరనా? ఇక ఇప్పుడు వాళ్ళకి ఇనఫ్ టైం ఉండదు. పైగా మోర్ ఓవర్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వరకు ఈ ఆఫీసర్లు అందరూ బాగా చదువుకొని వస్తారు, తర్వాత చదవటం మానేస్తారు. ఇంకా వాళ్ళ సబార్డినేట్స్ మీద, వాళ్ళ క్లర్కుల మీద, వాళ్ళ రొటీన్ టైపిస్టుల మీద పెడతారు తప్ప అసలు ఏముండదండి. 3 years తర్వాత ఎవరైతే మర్డర్ చేశాడో అతను అదే కత్తితో దాంట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయట. అది సత్యబాబు కేసులో అదే కదండి, అది ఎప్పుడో కొట్టిన బండరాయి తర్వాత దొరికిందని అదే బండరాయి చూపిస్తారు. సత్యంబాబు కేసులో ఇంకోటి ఇష్టం ఉందండి. ఇప్పుడు సత్యంబాబు థియరీ ఎలాగ బయటకు వచ్చింది? ఇద్దరు ఒక గోడ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఆ టాయిలెట్కి వెళ్ళినోడు విన్నాడట ఈ స్టోరీ అంతా. చాలా ఇంకా అవన్నీ ఉంటాయి చాలా. సార్ మీరు ఇన్ని కేసులు చూస్తారు కదా విజయవాడలో, ఇంకొక సెన్సేషనల్ కేసు ఉంది మనోహర్. అవును, కేసు మీకు రాలేదు? ఆ రోజు నేను విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేశాను ఆ టైంలో. మనోహర్ కేసు అది కూడా సెన్సేషన్ కేసే, నేను చూడలేదు. కానీ అందులో కన్విక్షన్ వచ్చింది కదా? వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ కన్విక్షన్స్ రావటానికి, అంటే ఎవిడెన్స్ ప్రకారం, ఎవిడెన్షియల్ వాల్యూ ప్రకారం కన్విక్షన్ రావడానికి ఇట్స్ అ బిగ్ డిబేట్. సార్ విజయవాడలో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు, విశాఖపట్నం ప్రాక్టీస్ చేసి 2010 నుంచి విజయవాడలో ప్రాక్టీస్. విశాఖపట్నంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి, కన్విక్షన్ ఒకటి, అక్విటల్ ఒకటి. విశాఖపట్నంలో ఈ థెఫ్ట్ కేసు, అంటే ఇప్పుడు నా ప్రాక్టీస్కి వచ్చేసరికి మీరు ఇందాక అడిగారు కదా, మీకు ఇలాంటి కేసు తీసుకోవటానికి మీకు మనసు ఎలా ఒప్పింది, అసలు మీరు ఎలా ఇవన్నీ. నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా నేను చేసే కేసులు ఇవన్నీ చూసి ఓ డాక్టర్ ఫ్రెండ్ అన్నాడు. ఆ డాక్టర్ ఫ్రెండ్ ఏం అడిగాడంటే, అసలు నువ్వు ఇన్ని కేసులు వింటున్నావు కదా, నీకు నిద్ర ఎలా పడుతుంది? అసలు వాళ్ళు వచ్చి ఏడుస్తారు, వీళ్ళు వచ్చి పగలగొట్టారు, ఏంటంటో చెప్తున్నా, అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది? నేను నవ్వు వదిలేసా. ఒకరోజు అనుకోకుండా నేను వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళా. ఈజ్ ఆర్థోపెడిషన్. హాస్పిటల్కి వెళ్తే మార్నింగ్ 9 o'clock వెళ్తే, ఎక్కడున్నా బాస్ అంటే నేను థియేటర్లో ఉన్నానండి. నేను కోర్టుకి లే కమ్ అని నేను థియేటర్కి వెళ్ళా. ఆ థియేటర్కి వెళ్తే బాడీ హారబుల్గా ఉంది, కన్ను ఏదో ఇలా వచ్చేసింది, సర్జరీ చేస్తున్నారు వాళ్ళు, కాలు పగిలిపోయింది, బాడీ చూడగానే ఒకలాగా అనిపించింది. చూసిన తర్వాత యూ వాంట్ కాఫీ అన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను, అట్లీస్ట్ హ్యావ్ కాఫీ అన్నాడు. వద్దులే అన్నాను. ఈలోపు వాళ్ళ సిస్టర్ డాక్టర్ టిఫిన్ వచ్చింది అన్నాడు. జస్ట్ వెయిట్ అని ఆ పక్కకు కూర్చొని
పక్కన కూర్చొని చేతులు కడుగేసుకొని భోజనం చేసి టిఫిన్ చేసి కాఫీ తాగుతా మాట్లాడుతున్నాడు మామూలుగా. మరి ఒక కామన్ మ్యాన్ ఇంత పెద్ద యాక్సిడెంట్ బాడీతో కళ్ళు పళ్ళు అతను కోమాలో ఉండి ఇవన్నీ రకరకాల బాడీ ఇరిగి ఈ కామన్ మ్యాన్ చూసుకొని అసలు భోజనం తినగలడా? నేను అప్పుడు చెప్పా ఇప్పుడు నువ్వు ఎలాగ టిఫిన్ చేయగలుగుతున్నావో నేను కూడా ఐఎమ్ ఎంజాయింగ్ ద సేమ్ విత్ మై ప్రొఫెషన్ బాస్ అని చెప్పా. అలాగా ఇప్పుడు 2 రకాల కేసులు నేను జనరల్ చేయడానికి ఇష్టపడినండి. ఒకటి డెకాయిటీ కేసులు, 2 చిన్నపిల్లలకి అగెనిస్ట్గా కేసులు చేయటం నాకు మనస్సాక్షిగా ఇష్టం ఉండదు, నేను చెయ్యను. కూడా చిన్నపిల్ల కదా, అదే నేను చెప్పేది. నాగవైష్ణవి ఖచ్చితంగా చిన్నపిల్లే. నాగవైష్ణవి వెనక చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు కొంత సబ్జుడిస్ కూడా అవుద్ది, ఎందుకంటే ఇంకా అది అప్పీల్లో కూడా ఉంది, ఇంత మించి మాట్లాడకూడదు. కానీ నాగవైష్ణవిని చిన్నపిల్ల కేసుగా తీసుకోవటానికి వీల్లేదు. దాంట్లో చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది, చాలా అదర్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అది ఇట్స్ అ బిగ్ రికార్డ్. కానీ మీ దగ్గరికి మాత్రం డెకాయిట్ కేసు కానీ క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్ ఇస్తే అగెన్స్ట్ చిల్డ్రన్ కేసులు నేను చేయను. పోక్సో కానీ పోక్సో తీసుకుంటారేమో. పోక్సో కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే పోక్సోలో కూడా ఇప్పుడు జడ్జెస్ ఎలా అయిపోయారంటే పోక్సో వచ్చేసరికి ప్రిజంప్షన్స్ ఉన్నాయి. చేశాడు అంటున్నారు అంతే, ఇక ప్రిజంప్షన్. ఇక నువ్వు చేయలేదని పోక్సో కొంచెం ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కొంచెం అక్యూజ్డ్ హ్యాస్ టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్. హీ హ్యాస్ టు ప్రూవ్. బర్డెన్ ప్రూఫ్ అక్యూజ్డ్ మీద ఉంటుంది, అతనే ప్రూవ్ చేసుకోవాలి. అండ్ పెద్దగా ఎవిడెన్స్తో కూడా పని లేకుండా చిన్నపిల్లలు కదా వాళ్ళు చెప్పలేరు కదా అని ఒక ప్రిజంప్షన్ తీసుకోవచ్చు. సార్ పోక్సో కేసులో కంప్లైంట్ తీసుకున్నప్పుడు జడ్జి మీద మనసారి స్టేట్మెంట్ రికార్డ్ అప్పుడు ఉమెన్ ఆఫీసర్ ఉండాలా, మెయిల్ ఆఫీసర్ ఉండాలా? ఉమెన్ ఆఫీసర్తో పాటు వాళ్ళ మదర్ కూడా ఉండాలి. నాట్ ఓన్లీ ఉమెన్ ఆఫీసర్ మస్ట్. ఈవెన్ పోక్సో కాదు, ఈవెన్ 376 ఆల్సో అగెనెస్ట్ ఉమెన్ ఆఫీసరే రికార్డ్ చేయాలి. ఈవెన్ 161 కూడా ఉమెన్ ఆఫీసరే రికార్డ్ చేయాలి. కానీ కొన్ని కేసులు తీసుకుంటే మీరు చెప్తున్న కేసుల్లో కొన్నిట్లో చేస్తున్నారు, మెయిల్ చేస్తున్నారు, దానికి ఏదో సబ్స్టిట్యూట్ అంటారు, వాళ్ళు అక్కడ ఇంకెక్కడ సమ్వేర్ ఎంగేజ్ అంటారు, ఇంకా అవన్నీ. ఇప్పుడు మీరు చెప్పిన హర్ష కేసులో కూడా, మీరు వాదించిపోయే హర్ష కేసులో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఐఓ సమ్మరెడ్డి, మెయిల్ ఆఫీసర్. మరి అది టెక్నికల్గా పోయే అవకాశం ఉంది కదా. ఇప్పుడు దాంట్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం, చాలా వస్తాయి. మీరు ఇప్పుడు మనకి అందరికీ తెలిసిందే కదా, ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ద రెగ్యులర్ 376. ఇట్స్ అ టెక్నికల్ రేప్. కొంతకాలం ఏదో హర్ష టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి. ఆ కేసు మొత్తం చూశారు, ఎఫ్ఐఆర్ కాపీ కానీ చూశారు. హర్ష కూడా మీ క్లయింట్ మీతో మాట్లాడి ఉండొచ్చు, ఏం చెప్తాడు ఫ్యాక్ట్స్ అంటే? హర్ష ఈ కేసు వరకు ఖచ్చితంగా ఆ అఫెన్స్ రిలేటెడ్ దోస్ అఫెన్సెస్, పర్టికులర్లీ 376 అఫెన్స్ ఈజ్ ప్యూర్లీ ఇన్నోసెంట్. అతను యాజ్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు ఏదైనా మీరైనా నేనైనా ఎవరు కూడా వెళ్ళి చూడరు కదా, యాజ్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ యాజ్ ఫర్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఆల్సో, కంప్లైంట్ ఆల్సో, కొంచెం అన్బిలీవబుల్ వెర్షన్సే ఉన్నాయి. ఎందుకు అంటే ఆ అమ్మాయి 1 year నుంచి వీళ్ళిద్దరు కలిసింది లేదు. 2 days బ్యాక్ కూడా ఒక వీడియో పెట్టింది ఈ కంప్లైంట్ పెట్టడానికి ముందు కూడా. ఏమనంటే అంటే ఎలా పెట్టిందంటే, ఏదో నా వెనక ఏదో కుట్ర జరుగుతుంది, నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు, అవన్నీ ఏం కాదు, నేను ఒకలాంటి జీవితంలో ఉన్నాను, నేను వీటన్నిటికి అతీతురాలను అన్నట్టుగా ఒక వీడియో పెట్టింది. మళ్ళీ అగైన్ విత్ ఇన్ 48 hours ఇది వచ్చింది. యాక్చువల్గా హర్ష మీద 4 నెలల నుంచి నడుస్తుందండి ఇదంతా, రకరకాల ప్రయత్నాలు చేశారు. నేను మీకు చెప్పినట్టు దిస్ ఈజ్ ది లాస్ట్ అటెంప్ట్, ఇది ఫైనల్ అటెంప్ట్. చాలా అటెంప్ట్లు, బెట్టింగ్స్ అన్నారు, అసలు చేస్తున్న వీడియోస్ కరెక్ట్ కాదన్నారు, చాలా అన్నారు. అవన్నీ కొంచెం రిఫ్యూట్ చేసుకుంటూ వచ్చేసరికి మరి దిస్ ఈజ్ ది ఫైనల్ కాల్. అంటే ముందు నుంచి 3 నెలల నుంచి నడుస్తుందంట. 4 నెలల నుంచి 4 నెలల నుండి. అందుకని ఇవన్నీ హర్ష కేసు కూడా వేసాడు, డెఫమేషన్ కేసు ఫైల్ చేశాడు. అండ్ దీస్ పీపుల్ ఆర్ అవాయిడింగ్. ఈ 4 నెలల నుంచి ఏమిటో బెదిరిస్తుందా, లేదంటే డబ్బులు డిమాండ్ చేస్తుందా, ఏం చేస్తుందండి ఆవిడ? అల్టిమేట్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ అండి. ఇది డబ్బుల కోసం జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, కంప్లైంట్లో చూస్తున్నాము 50 లక్షలు అని ఉంది, మీడియాలో చూస్తున్నాము 2 crores అని ఉంది. అంటే మీడియాలో మాటలు పట్టించుకోదు, మీరే చెప్పారు. పట్టించుకోకూడదులేండి, చెప్తున్నాను మీకు, చెప్తున్నాను. కానీ 50 lakhs ఇచ్చానని చెప్తుంది, కానీ ఏ విధంగా ఇచ్చానది చెప్పట్లేకపోతుంది. చెప్పలేరు కదండి, ఇచ్చి ఉంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు
నా దగ్గర అనేక ప్రూఫ్లు ఉన్నాయి అన్నారు. మరి తర్వాత రేపైనా పోలీస్కి ఇస్తారు, కోర్టుకి ఇస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పటివరకు జరుగుతున్న విషయాల్లో ఒకే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఎదురు బదురు కూర్చొని నుంచొని మాట్లాడుకోవటమే తప్ప దాంట్లో కూడా హర్షాని క్లారిటీగా చూపించిన అది కూడా ఏం లేదు. సీసీటీవీ ఫుటేజ్ అది అనుకోండి. అవును సార్, హర్ష కూడా ఒక ఆడియో క్లిప్, హర్ష కాదు హర్ష ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. అందులో అమ్మాయి ఇతన్ని ప్రేమించమని ప్రోద్బలం చేస్తున్నట్టుగా ఆడియో ఉంది. అయితే ఆ ఆడియోని ఆపోజిట్ పార్టీ ఏమంటుందంటే, హర్ష ముందే ప్లాన్ చేసుకొని ఆడియోని రికార్డ్ చేయించాడు, అంటే ఐఫోన్లో రికార్డ్ కాదు కాబట్టి వాట్సాప్లో విని రికార్డ్ చేయించాడని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాడు, ఇది క్రైమ్ ఉంది, ఇది క్రిమినల్ అని చెప్తున్నారు. మీరేమంటారు సార్? మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ ఉంది. హర్ష రికార్డు చేశాడు. రికార్డు చేయటం పోనీ మీరు అనుకున్న ప్రకారం నేరం అనుకుందాం, మరి మాట్లాడిన మాటలు ఏమవుతున్నట్టు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలకున్న శాంక్టిటీ ఏంటి? అంతే కదా. ఇప్పుడు నవ్వేడేస్ టెక్నాలజీ పెరిగిపోయింది సార్. ఇప్పుడు సీక్రెసీ ఇస్ ఎ మిత్ అండ్ అలాగనే అనుకోవచ్చు. లేదంటే ఈ అమ్మాయి గురించి ముందే తెలిసి ప్రతిదీ కూడా జాగ్రత్తగా రికార్డ్ చేశాడు అనుకోవచ్చా? ఇక సేఫ్టీ అని ఇప్పుడు అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిన విషయాలు ఉంటాయి. పైగా హర్ష ఇస్ ఎ పబ్లిక్ మ్యాన్ అండి. ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న అబ్బాయి, ఏదైనా అతను దాదాపుగా జాగ్రత్తగా ఉండే మనిషే. కొంచెం పైగా ఈ అమ్మాయి తత్వం తెలిసిన అబ్బాయి. కొంతకాలం సినిమా కోసం కలిసి పనిచేశారు కదా. మరి కలిసి పనిచేసినప్పుడు నా ఫిలాసఫీ ఏంటి, మీ ఫిలాసఫీ ఏంటి, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మీ డెమినార్ ఏంటి, ఇవన్నీ తెలిసిపోతాయి కదా సార్. అటువంటిప్పుడు కొంచెం దూరం పెడితే బెస్ట్ కదండి. ఎందుకు అటువంటి వాళ్ళతో? ఆ దూరమే కదా ఈ 1 year. ఆ దూరమే ఈ 1 year. అందుకని యూటర్న్ తీసుకున్నారా? యూటర్న్ మీరు ఏ టర్న్ అన్నారండి, కానీ అతనైతే ఇవన్నీ వద్దన్న విధానంలోనే ఉన్నాడు అతని పనిలో. ఓకే, ఈ కేసు గురించి కాకుండా ఒకసారి వెనక్కి వెళ్తే హర్ష మీద కొన్ని కేసులు ఉన్నాయి, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కానీ కొన్ని వాటి గురించి మీ ఒపీనియన్? ఉప్పల్ పోలీస్ స్టేషన్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్రికేటెడ్ పోనీ. ఇప్పుడు ఇంకోటి కూడా చేద్దాం సార్. హర్ష డబ్బులు ఇవ్వాలి, హర్ష చీటింగ్ చేశాడు, హర్ష బెట్టింగ్స్ ఆడాడు, లేకపోతే హర్ష కొట్టాడు, అవన్నీ మీరు డిఫరెంట్ అవన్నీ చెయ్యండి. మీరు దానికోసం ఒక పెద్ద హీనస్ క్రైమ్ని క్రియేట్ చేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ నాన్నకి ఏమి సంబంధం? ఆయన ఎప్పుడు జీవితంలో ఈ అమ్మాయిని చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు కదా. కానీ కొంతకాలం ఆగమ్మ పెళ్లి చేస్తానని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకున్నారని అమ్మాయి చెప్తుంది. 100% అబద్ధం అండి. వీళ్ళిద్దరు ఇప్పుడు కలుసుకోవాలి. 100% అతను చాలా దుఃఖపడి ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. అతని ఆరోగ్య పరిస్థితి కూడా నాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్, అతని ఆరోగ్యం కూడా చాలా దెబ్బతిన్నదని విన్నాను. అతను కుమిలిపోతున్నాడు. సార్, ఈ టాపిక్ అంతా తిరుగుతున్న టైంలో ఆయన డైరెక్ట్గా వచ్చి కోర్టు ముందు కానీ పోలీసు ముందు సరెండర్ అయ్యి నా తప్పు లేదని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కదా? అతను తప్పు లేదని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడంటే చేసుకోవాలి కూడా, అవును, జరుగుద్ది. బట్ కొంచెం ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అంటే హర్ష వస్తే అరెస్ట్ చేస్తారని భయపడుతున్నాడా, లేదు అందుకేం టైం వేరే పని మీద ఉండి ఎక్కడైనా స్టక్ అయ్యాడా? అతను సంభవం ఏదో బిజీగానే ఉన్నాడు, షూట్అవుట్లు ఏవో ఉన్నాయి. ఇప్పుడు అరెస్టు, భయపడటాలు ఇవేం కాదండి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ కెరియర్ లాగే అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఫేస్ చేస్తాడు హర్ష. సార్, సాధారణంగా హర్ష కేసు కాకుండా 376లో కానీ 354లో కానీ, అంటే క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ కేసులో నా మీద వేసినప్పుడు నేను వెళ్ళి పోలీసులు సరెండర్ అయితే అరెస్ట్ మ్యాండేటరీయా కాదా? అంటే ప్రస్తుతం ఉన్న ఇండియన్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో మ్యాండేట్గానే చేస్తున్నారు. కానీ కొన్ని కేసుల్లో ఆయన చూపించుకొని ఆయన ప్రూవ్ చేసుకుంటే నోటీస్ ఇచ్చి పంపించే కేసులు కూడా ఉన్నాయి కదా. దాదాపుగా నేనైతే యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ చూడలేదు. ఎందుకంటే భార్య రేప్ కేసు పెడితే అరెస్ట్ అవుతున్న సెటప్స్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. భార్య కూడా నాకు ఇష్టం. ఇంతకుముందు 377 అని ఒక అఫెన్స్ ఉండే, అన్యాచురల్ అఫెన్స్. అది మగవాడు అన్యాచురల్ సెక్స్. అది ఇంతకుముందు లేడీస్ కూడా ఆడేవాళ్ళు. అది అచ్చా, మా అర్థమైందిలేండి. అన్యాచురల్ సెక్స్ అంటే లేడీస్ మీద కూడా, లేడీ కూడా ఇచ్చేవారు ఖచ్చితంగా. ఎందుకంటే కొహాబిటేషన్ దేర్ ఆర్ సమ్ ఇది ఉంటుంది. దాని ప్రకారం కాకుండా మీరు జంతువులా ప్రవర్తిస్తే ఇట్ విల్ కమ్ అండర్ 377. ఓకే, రైట్. ఆ కేసులో కూడా అందులో అంటే అరెస్ట్ చేసేది, ఎందుకంటే హీనియస్ క్రైమ్ అది. ఇప్పుడు ఒక అబ్బాయి కలిసి తిరుగుతారండి, తిరిగిన తర్వాత అమ్మాయికి చాలా ఫైనెస్ట్ క్లాసిఫికేషన్ ఉందండి. అబ్బాయి తిరిగితే నేరం కాదు, అబ్బాయి ప్రేమించుకుంటే నేరం కాదు, అబ్బాయి
కొంచెం దూరం ఇంకొంచెం వాళ్ళిద్దరు ఇంటిమేట్గానో లేకపోతే ఇఫ్ దే పార్టిసిపేట్ సంథింగ్ ఇఫ్ దే షేర్ దేర్ బెడ్ ఆల్సో, అది కూడా పెద్ద నేరం ఏం కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇష్టం ఉన్నంత కాలం నడుస్తూ, ఇష్టం ఉన్నంత కాలం చెలరేగుతూ, ఒకళ్ళని ఇష్టం లేకపోయినా చూసుకుంటూ, ఎప్పుడైతే కొంతకాలం కొంత గ్యాప్ పెరిగేసరికి దాన్ని రేపుగా కన్వర్ట్ చేస్తున్నారు. అంతే తప్ప ఇదేమి రేపు అండి? కూల్ డ్రింక్లో టెక్నికల్ రేప్ అంటారు. కూల్ డ్రింక్లో మత్తు ఏంటి, ఆ మత్తులో ఈ సెక్స్ ఏంటి, దీన్ని వీడియో షూట్ చేయటం ఏంటి, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ నాన్ సెన్స్. చిన్నపిల్లల కంటే ఒక చాక్లెట్ ఇస్తామని తీసుకెళ్ళి రేప్ చేస్తే అది మనం నమ్మొచ్చు, కాదనట్లేదు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. కానీ ఇద్దరు కలిసి తిరిగి ఒక ఫైనాన్షియల్ విషయంలో లేదా ఇంకొక విషయంలో డిస్ప్యూట్ వస్తే నన్ను రేప్ చేశాడని పెడితే, అంటే నేను హర్ష కేసు అనట్లేదు, జనరల్గా జరుగుతున్న కేసులు తీసుకుంటే మరి మగవాడి రక్షణ ఎక్కడండి? ఇప్పుడు దీనికోసం నాకు తెలిసి త్వరలో ఇప్పుడు హైదరాబాద్లో కూడా భార్య బాధిత సంఘం అని మా లాయర్ నరసింహరావు గారు పెట్టారు. అలాగే ఇప్పుడు మగ రేపు బాధితుల సంఘం అని పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని విన్నాను. రేపు బాధితుల సంఘం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మీ టూ అనేది మెన్ టూ రావాలి, మెన్ టూ కూడా వస్తుంది. రావాలంటారు? రావాలి కదండి. ఇప్పుడు సినిమా ఫీల్డే కాదండి, ఎక్కడో ఫీల్డ్ కూర్చొని మాట్లాడుకుంటారు. వాట్ నాట్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు సినిమా ఫీల్డే కాదు, మీడియా కాదు, జ్యుడిషియరీ కాదు, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. అదే ఆఫీసులో పని చేస్తూ ఒక అమ్మాయి సరిగ్గా పని చేయట్లేదు తప్పమ్మా అంటే నన్ను పట్టుకున్నాడో పిలిచాడో ఇంకోటి పెడితే, అంటే కనీసం టచ్ అయిపోయినా అలా చూశాడని చెప్తే 5 నాట్ రావచ్చు. అవునండి. కళ్ళు ఎర్ర చేసాడంటే 5 నాట్ 6 రావచ్చు. చేయి పట్టుకుంటే చేయి పట్టు కాదు ఇంకోదరు పట్టుకున్నాడు అంటే 350 వరకు పెట్టచ్చు. ఇన్ని రకాలు పెడితే మరి మగవాడి రక్షణ ఎక్కడండి? అదే సార్, దాంట్లో చట్టం బ్యూటీ ఏంటంటే యూ డూ ఎనీథింగ్ విత్ ద గర్ల్. సపోజ్ సెక్షువల్ ఇంటెంట్ అనే ఉంటేనే ఈ కేసు అట్రాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ట్రైన్ నుంచి జారి పడుతుందండి, మనం బలవంతాన్ని తీసి ఇలా నెట్టాం, ప్రైవేట్ పార్ట్స్ టచ్ అయ్యి చేదై ఉండొచ్చు. వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్? వాట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్? అవర్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ టు సేవ్ ది గర్ల్. నువ్వు దానికి కూడా 354 అవుట్రీచ్ ఆఫ్ మోడెస్టీ అంటే ఎలాగా? అది ఆల్రెడీ రూల్డ్ అవుట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మన ఇంటెన్షన్ ఉండాలి అక్కడ, సెక్షువల్ ఇంటెంట్ ఉండాలి. మీరు అన్నిట్లో పడిపోతుంది, పట్టుకున్నాం పడచ్చు అంటే ఇప్పుడు అన్ని హర్ష కేసులో మీరు తీసుకొస్తారా? హర్ష కేసులో చాలా ట్విస్టులు ఉంటాయండి, చాలా పెద్ద ట్విస్టులు ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద హెరాస్మెంట్ లాస్ట్ 4 months నుంచి నడుస్తుంది. ఇవన్నీ విడివిడిగా చూడటానికి ఏం లేదు, ఇవంతా ఒకే గ్యాంగ్, ఇదంతా ఒకే ముఠా, ఇది ఒకే టీము, వీళ్ళందరూ కలిసే ఆడుతున్నారు ఇదంతా. మీరు చాలా కాలం నుంచి హర్ష ఫాలో అవుతున్నారు కాబట్టి మీ క్లయింట్గా నేను ఎక్కువ కాలం ఏం ఫాలో ఈ మధ్య కాలం చూసి నేను ఆల్మోస్ట్ ఒక 10 to 15 days. రైట్ అండి. కానీ అప్పటి నుంచి ఆయన యూట్యూబ్లో ఫేమస్ ఉన్నాడు కాబట్టి ఎవరైనా అతన్ని ఇబ్బంది పెట్టాలని కాన్స్పిరసీ క్రియేట్ చేశారనుకుంటారా, లేదా ఆయనగానే ఇవన్నీ ఇన్వైట్ చేసుకున్నాడా? లేదండి, ఇది ఖచ్చితంగా కాన్స్పిరసీ నడుస్తుంది. ఏం లేదు సార్, చిన్న వయసులో సక్సెస్, చాలా తక్కువ స్టేజ్ నుంచి పైకి రావటం, ఇవన్నీ కూడా సమాజంలో అంత ఈజీగా అందరికి కాదు, కొంతమంది జీర్ణించుకోలేకపోతే ప్రొఫెషనల్ జెలసీలు వీటన్నిటి వెనక పని ఉంది. ఓకే సార్, హర్ష కేసు పక్కన పెడదాం కాసేపు. మీ ప్రొఫెషన్లోకి వద్దామండి. మీ ప్రొఫెషన్లో ఇంకా చాలా కేసులు కనిపిస్తుంటాయి. అంటే ఇందులో ఖచ్చితంగా అక్విటల్ అవుతుంది అని మీరు లైన్ తీసుకుంటారు, ఏదో లైన్, కానీ అందులో కన్విక్షన్ వచ్చిన కేసులు ఉన్నాయి. సార్ ఏమవుతుందంటేనండి, మీకు ఒక కేసు చెప్తా. విజయవాడలో కేసు జరిగింది, మర్డర్ కేసు. జడ్జి అతను 4 మర్డర్ కేసుల్లో ముద్దాయి. ఎవరు? ఇప్పుడు నేను చెప్తున్న అబ్బాయి 3 మర్డర్ కేసులు కొట్టేశారు. 4వ మర్డర్ కేసు ఇది. 4వ మర్డర్ కేసు జడ్జి చెప్తుంది నేను ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అని. ఎందుకు కన్విన్స్డ్ కాదు? పలానా లాడ్జ్లో సీసీ ఫుటేజ్ ఉంది, మీ ఎక్స్ప్లెనేషన్ బాగాలేదు, వాట్ డూ యూ సే అని చెప్తుంది. అలా కాదమ్మా, మేము వీఆర్ సమ్ ఎవిడెన్స్ పట్టుకొని ఆర్గ్యూ చేసుకుంటా మేము చెప్తూనే ఉన్నాం. లేదండి ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అంది. తర్వాత రోజు ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంకో జడ్జి వచ్చారు, ఎక్విటల్ అయిపోయింది కేసు. అంటే అరే అందుకని చాలా చిత్రంగా ఉంటుంది జడ్జిమెంటు. రకరకాల ఎమోషన్స్ ప్లే అవుతాయి, అంతేగాని ఓన్లీ ఎవిడెన్సా ఇవన్నీ కాదు. చాలా తీర్పులు రకరకాలు ఉంటాయి. సార్ మీరు చాలా కేసులు చూస్తుంటారు. 490 అవ్వచ్చు లేదా 302 కానీ జడ్జి 3 బట్టి బెంచ్ 3 బట్టి కూడా జడ్జిమెంట్ మారుతుంటాయా? ట్రూ అండి.
మనం జడ్జిని కూడా ఎక్కడి నుంచో ఇలా చూడొద్దు. మన సమాజంతో జడ్జి కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ. భార్య ఇప్పుడు కొన్ని మళ్ళీ డెఫమేటరీ అవుతాయో లేదని మేము చాలా మంది జడ్జిలు చూసాము. అదే జడ్జి ఒక రోజు చాలా హుషారుగా ఉంటాడు, అదే జడ్జి తర్వాత రోజు రకరకాలుగా ఉంటాడు. ఆఫ్టర్ లంచ్ ఒకలా ఉంటాడు, ఆఫ్టర్ లంచ్ హుషారుగా ఉంటాడు, బిఫోర్ లంచ్ చిరాకుగా ఉంటాడు, అప్పుడే మార్నింగ్ ఇంటి నుంచి వచ్చాడు కాబట్టి చాలా. కానీ అది బెంచ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంటుందా? డెఫినెట్లీ అండి. కానీ మనం కూడా ఇప్పుడు జడ్జిల వరకు ఎందుకండి, మనం కూడా ఇప్పుడు మైక్ తీస్తే మీరు ఇంకోలా ఉంటారు, అంతే. ఎమోషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. బట్ అందరికన్నా కొంతమంది కానీ అది దానివల్ల కొంతమంది అన్యాయం జరుగుతుంది కదండి. అందుకే కదండి అప్పీల్స్, అందుకే కదా అప్పీలేట్ కోర్ట్స్. సో దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ జడ్జిమెంట్. దేర్ ఆర్ అదర్ అప్పీలేట్ కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్. ఓకే సార్, మీ దగ్గర వచ్చే కేసులన్నీ 90% ప్రొఫెషనల్గా చేస్తాను, నా దగ్గర వచ్చే ఫీజు తీసుకోను అని చెప్తున్నారు. మీ దగ్గరకు వచ్చే కేసులన్నీ కూడా చాలా మంది పేదలు కనిపిస్తుంటారు. దొంగతనం చేసిన వాళ్ళు వస్తారు, రకరకాలు అంటే అన్యాయాలు చేసిన వాళ్ళు రారు అన్న కానీ రకరకాల వాళ్ళు బాధితులు. ఓకే, అటువంటి అన్యాయమైన కేసులో మీ దగ్గరకు వచ్చి అక్విడల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి మిమ్మల్ని ఇప్పటికి కూడా మర్చిపోయిన వ్యక్తులు కొంతమంది చాలా మంది ఉన్నారండి. అటువంటి దీంట్లో కూడా చెప్పండి. చాలా మంది ఉన్నారు. మీకు ఇక్కడ టచ్ అయిన కేసు ఉంటుంది. చాలా మంది ఉన్నారు, చెప్పండి. ఒకటి రెండు సార్ అంటే ఇంత పర్టికులర్గా చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు. నాకు కేసు గురించి రివీల్ చేయకుండా ఎంఓ చెప్పి చెప్పండి చాలు. విక్టిమ్ కానీ ఆ అక్యూజ్డ్ పేరు రివీల్ చేయక్కర్లేదు. ఇప్పుడు అన్నవరం దేవస్థానం ఉంది కదండి, అన్నవరం దేవస్థానంలో ఒక అతను ఉన్నాడు. అతని పేరు వద్దులేండి. అతను 2.5 ఏళ్ళు బెయిల్ లేకుండా జైల్లోనే ఉన్నాడు. అది నాకు కోర్టు ఇచ్చిన బ్రీఫ్, స్టేట్ బ్రీఫ్ అంటారు, అంటే ఫ్రీగా చేస్తారు. కోర్టు కూడా ఏదో డబ్బులు ఇచ్చదు, వాయిదాకి 500. నేను ఆ కేసు చేశాను. అది ఎక్విటల్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్విటల్ వచ్చేసింది. 2.5 సంవత్సరాలు బెయిల్ లేకుండా ఉన్నాడు. అంటే బెయిల్ వేయలేదు ఎవరు? అయ్యో, సత్యంబాబుకి 8 years బెయిల్ లేదు. ఇప్పుడు ఈ నేరానికి ఎంతకాలానికి బెయిల్ అన్నది ఏం లేదు మురళి గారు. ఇప్పుడు 6 రోజుల్లో మర్డర్ కేసులో నేను బెయిల్ తెచ్చింది ఉంది, 4 ఏళ్ళు తేలేకపోయింది కూడా ఉంది. అన్నవరం గురించి చెప్పండి. అతను అది ఒక కోడల్ని మర్డర్ చేసిన కేసు. అది ఆన్ ద స్పర్ ఆఫ్ మూమెంట్, ఏదో టిఫిన్ పెట్టలేదని ఏదో జరిగి మర్డర్ అయిపోయింది. సరే అయిపోయింది. కొడుకు ఇతను మీద, కొడుకుకి ఈ తండ్రి వల్ల ఇది జరిగిందని చెప్పి కొడుకు వదిలేశాడు. కొడుకు లాయర్ని పెట్టుకున్నాడు, చాలా కాస్ట్ లాయర్ని. ఇతనికి ఎవరు లేడు. సరే నేను ఇతను బ్రీఫ్ తీసుకున్నాను, కొట్టేశారు కేసు. ఎక్కువ జడ్జిమెంట్ వచ్చేసింది. ఆ రోజు నాకు నమస్కారం పెట్టి, ఇంక నేను మీకు కనపడను సార్ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్న. నేను ఒకవేళ బయటకు వస్తే అన్నవరం వెళ్ళిపోదాం అనుకున్నానండి. అన్నవరం సత్యనారాయణ స్వామి నేను నమ్ముకున్నాను. నేను మీ దయ, సత్యనారాయణ స్వామి గారి దయ, అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. అక్కడికే వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, సార్ అన్నవరం మీరు వైజాగ్ వెళ్తూ ఉంటారు కదా సార్, ఒకసారి అన్నవరం చూడండి సార్ అని. 1-2 సార్లు టచ్ చేశాయి కూడా. అంటే లాయర్కి అండి చాలా బ్యూటిఫుల్ ప్రొఫెషన్ అండి ఇది. వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ డూ మిరకిల్స్, వీ కెన్ డూ, అసలు ఎంత సర్వీస్ కావాలంటే అంత సర్వీస్ చేయొచ్చు. సార్ ఇందులో ఈ ప్రొఫెషన్ అనేది నోబెల్, దానికి పెంచింది డబ్బు కోసమే ఈ వృత్తిలోకి వస్తాను అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రొఫెషన్. ఇందులో నిత్యం విద్యార్థి ఇది. మీరు ఎంత చదువుతున్నా దీంట్లో రకరకాల కనిపిస్తుంటాయి. ఎంత చదువుతున్నా ఏదో స్టేట్మెంట్కి వస్తుంది. కానీ మీ ప్రొఫెషనల్లో గతంలో తీసుకుంటే లాయర్ అనగానే సీనియర్ అడ్వకేట్ దగ్గర రాత్రి 11-12 వరకు కూర్చొని ఆ ఫైల్స్ చూసి జడ్జిమెంట్కి కాపీలు చదివిన సిచ్యువేషన్ ఉండేది. జూనియర్స్ ఆయన గురువుగారు ఇచ్చేది ఎంతో 500-1000 రూపాయలతోనే బతికేవారు. కానీ ఇప్పుడు ఆ జూనియర్లు అందవారు సీనియర్ ఆఫీస్లో ఉంటున్నారంటున్నారా? లేదు, ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 1 year 6 months 1.5 year, చాలా ఎక్కువ, 1.5 year ఎక్కువ. మా టైంలో అంటే నేను చేయలేదులేండి, నేను ఇంజనీరింగ్ చేసి వచ్చాను కాబట్టి నేను పెద్ద ఎక్కడ సీనియర్ దగ్గర ఇంకా ఎక్కువ కాలం పని చేయలేదు. పని చూసుంటారు కదా, చూశాను. 10 years 11 years 18 years ఒకే ఆఫీస్, ఇలా నడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే జూనియర్స్ కూడా ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు మనం ఒక కేసు కోసం చేసే ఎక్సైజు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ కేసు వచ్చిందన్న అది మర్చిపోయి మనం ఏం సూట్ కేసు తీసుకుంటున్నాం, మనం ఎంత డబ్బు లెక్క పెట్టుకుంటున్నాం, మనం ఏ కారులో తిరుగుతున్నాం, ఈ విధానంతో మారిపోయారే తప్ప సబ్జెక్ట్ మీద ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు కొంతకాలం పని చేయకపోతే ఎలా తెలుస్తుందండి? సార్ కొంతమంది అడ్వకేట్లు డాక్టర్ లాగా
కన్సర్న్ ఫీజు అని పెట్టడం మనం ఏ విధంగా చూడాలండి? అది ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉందండి. అది కొంతవరకు ఓకేనండి, ప్రిస్క్రైబ్డ్ ఫీ. ఇప్పుడు ఫీజు స్ట్రక్చర్ ఉంది. కానీ కొంతమంది కేసుని బట్టి క్లయింట్ బట్టి కూడా ఫీజులు మారుస్తుంటారు. ఇక అవన్నీ లోకం పోకడలండి, లోకం రీతే. మీరు లాయర్ని కూడా, ఇప్పుడు లాయర్ని కానీ జడ్జిని కానీ మీరు సమాజానికి దూరంగా ఏం చూడొద్దు. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ చిన్నప్పుడు ఎప్పుడైనా 100 రూపాయలు చూసుంటారా? చూడలేదు. నేనే చూడలేదు. 100 రూపాయలు అంటే ఎంత పెద్ద డబ్బు. ఇప్పుడు మారిపోయింది, అసలు మారిందండి. కానీ మనం గతం మర్చిపోవాలి. మీరు నేను ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు చూడలేదు 100 రూపాయలు, నేను చూడలేదు అసలు. కానీ మన స్టేజ్ పెరిగిన తర్వాత 100 రూపాయలు కాదు కదా, 1000 రూపాయలు చూసాం, 5000 రూపాయలు చూసాం, 5 రూపాయలు కూడా కనుమరుగైపోయింది. కానీ మనలో యాటిట్యూడ్లో ఏమాత్రం మార్పు రాలేదు. కానీ కొంతమంది డబ్బులు రాగానే నడమంతుడు సీర్ అంటారు కదా, ఆ విధంగా తయారవుతున్న వాళ్ళకి నయా రిచ్ పీపుల్ తయారైపోయారు. ఇక అవన్నీ మారిపోతున్నాయండి, అంతే. ఇళ్ళు పెద్దగా ఉంటున్నాయి, జనాలు తక్కువ ఉంటున్నారు, మనుషులు మనసు దూరం అయిపోతుంది. ఇంకా ఇవన్నీ మీకు ఫ్యామిలీ కోర్టులో కనిపిస్తాయండి. ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి కూర్చుంటే విచిత్రమైన కేసులండి. ఎంత దారుణమైన విధానాలు నడుస్తాయండి ఫ్యామిలీ కోర్టు. ఫస్ట్లో నేను ఫ్యామిలీ కోర్టులో కేసులు చేసేవాడిని కాదు. ఈ డివోర్స్ కేసులు ఇవన్నీ నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ ఎన్నని అవాయిడ్ చేస్తా. ఎవరు చూసినా ఆల్మోస్ట్ ఇప్పుడు జనాలు, మురళి గారు మీరు గమనిస్తే రోడ్ల మీద మర్డర్లు చేసుకోవడం మానేశారు. ఎక్కువ శాతం చూసుకోండి ఇంట్లోనే మర్డరు. భార్య భర్తని, భర్త భార్యని, తండ్రి కొడుకుని, కూతురు అన్నని, లేకపోతే ముసలమ్మని మనవడు, లేకపోతే ఇవే తప్ప బయట క్రైమ్ తగ్గిపోయింది. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలకు మారిపోయి అంటారు. చెప్పినట్టే చాణక్యుడు చెప్పినట్టే అన్ని ఆప్యాయత, అనురాగం అంతా ఒక బూటకం అని. సార్, మీరు ఫ్యామిలీ కోర్టులో చాలా కేసులు చూసారంటారు కదా, డైవర్స్ అనేది ఇద్దరి మధ్య ఈగో వల్ల వస్తుందంటారా, లేదా వేరే ఇష్యూగా వస్తుందంటారా? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఈగోనేనండి. ఇప్పుడు లేటెస్ట్ కేవలం మిస్అండర్స్టాండింగ్స్, తెలియనితనము, ఎక్కువ ఊహించుకోవటం. అంటే ఎక్కువ ఊహించుకుంటారు. అంటే భర్త అంటే మొత్తం జ్యూస్ చేసి తాగేద్దాం అనుకుంటారు ఇప్పుడు. మగవాడు కూడా అలాగే అనుకుంటారు. అదే భార్య అంటే మొత్తం స్లేవ్. ఈ తను పైగా కంబైన్డ్ ఫ్యామిలీ లేకపోవటం, చెప్పేవాళ్ళు లేకపోవటం, అప్పటి వరకు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉండటం, అప్పటి వరకు ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టులో ఉండటం. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తే ఏముందండి, ఇంటికి వెళ్తే తండ్రి పాత్ర, భర్త పాత్ర, కొడుకు పాత్ర, అంతకు మించి ఏముంటుంది. నేను లాయర్ని అంటే ఎలా కుదురుద్ది ఇంట్లో? కుదరదు, అవన్నీ అవ్వదు. అదే ఏ రోల్ అంతే, ఆ ప్రొఫెషన్ అంటే పర్సనల్ కలపకూడదు అంటారు. సరే, చాలా కేసుల్లో చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఈగోకి పిల్లలు ఉంటే పిల్లలు సఫర్ అవుతారు కదండి. అదే ప్రాబ్లం అండి. అందుకే ఆ చిన్నపిల్లలకి అగెన్స్ట్ కేసులు చేయలేకపోవటానికి కూడా కారణం అదే. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ కేసు చేశాను. 11 ఏళ్ళు దెబ్బలాడారు. 11 ఏళ్ళు డివోర్సు ఇంకా 3 నెలలు వస్తానని కలిసిపోయారు. ఈ దరిద్రానికి 60 సంవత్సరాల వృద్ధులను కూడా మళ్ళీ డివోర్స్ కేసులు వేయాల్సిన రకరకాల 60 సంవత్సరాల వాడికి 60 years అప్పుడే ఉంటుందండి. అప్పుడు ఇగో వచ్చింది వాళ్ళకి, రెడీగా ఉన్నారు కదా అన్నీ రకరకాల. సార్, మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో ఫన్నీ రీజన్స్ వచ్చిన కేసులు ఉంటాయా? చాలా ఉన్నాయండి. సిల్లీ రీజన్స్తో చాలా, కొన్ని మాట్లాడుకోవడానికి వీలు లేని కేసులు కూడా ఉన్నాయి. చాలా మాట్లాడుకోవటానికి ఇక అవన్నీ చాలా పెద్ద జుగుప్సాకరమైన కేసులు, అసలు ఏంట్రా బాబు అనిపించే కేసులు చాలా ఉంటాయి. మీ ప్రొఫెషన్లో, మీ జర్నీలో మంచి కేసు ఒకటి చెప్పండి. ఇంకా మంచి కేసు అంటే డబ్బులు ఎక్కువ వచ్చిన కేసు అంటారా, లేకపోతే అసలు ఏంటి మంచి కేసు అంటే వాట్ యు మీన్? అంటే సర్వీస్ చేసాం, ఇందులో బాధితులు ఖచ్చితంగా జైలు అన్యాయం అక్రమ కేసులు ఉన్నారు, వాళ్ళకి బయటపడేసాం. 76 years ముసలతను ఒకతను మా మనవడిని పోలీసులు కొట్టారని వచ్చాడు. మనవడిని పోలీసులు కొట్టారు, మీరే ఏదో ఒకటి చేయాలని. అతను 5 years తిరిగాడు నా దగ్గరికి. జడ్జిమెంట్ రాకుండానే చచ్చిపోయాడు. అయ్యో. అతను జడ్జిమెంట్ వచ్చే కేసే. ఈ పోలీసులు ఎవరైతే కొట్టారో, ఎవరైతే మేము ఫైట్ చేస్తున్నామో, రోజు వెళ్ళి ఆ ముసలోని కూడా బెదిరించేవాళ్ళు. విత్డ్రా చేసుకోమన్నా రకరకాల ప్రయత్నం. పాపం ఆ వృద్ధుడు నిలబడ్డాడు. కాలం కలిసి రాలేదు, అతని కోరిక తినకుండానే చచ్చిపోయాడు. అయ్యో. కేసులో అందులో శిక్ష పడిందండి వాళ్ళకి. తర్వాత వాళ్ళ మనవడు ఆటోమేటిక్ విత్డ్రా అయిపోయాడు. ఇంకా ఇవన్నీ ఉన్నాయండి. సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్లోకి రావాలని, ఈ నోబుల్ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి, యాస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ప్రొఫెషన్లో రావడానికి మీకు టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే అన్నీ ఉన్నాయి ఈ రోజున. పూర్వం లేవు.
పూర్వం అంటే ఒక ఈవెన్ 10 years బ్యాక్ కూడా లేవు. లాయర్ అనగానే పిల్లనిచ్చేవాళ్ళు కదా, పెళ్ళిళ్ళు కాదు. మీకు ఇచ్చారు కదా, నాకేమి ఇవ్వలేదు. ఇంజనీర్ ఇచ్చారు మీకు. నాది లవ్ మ్యారేజ్. అవునా, చెప్పండి. లవ్ ఎక్కడ మీరు ప్రేమించారు, ఆవిడ అవన్నీ వాళ్ళ మాట్లాడదాంలేండి. అలాగే ఏంటంటే ఇప్పుడు అన్ని ఆవిడది కూడా, మేడంది కూడా విశాఖపట్నం కాదు, విజయవాడే. మీరు విశాఖపట్నం చదువుకుని విజయవాడ అమ్మాయిలు ప్రేమించారండి సార్? నా బేసిక్ విజయవాడ, ఐ నేటివ్ ఆఫ్ విజయవాడ. నేను చదువుకుంది కాదులేండి, మా క్వార్టర్ మేట్, మా క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. అలాగే ప్రపోజల్ చేశారు. అందుకని ఇప్పుడు ఏమైందంటేనండి, నువ్వు ఏది కావాలంటే అది ఉందండి లాలో. నీకు సెలబ్రిటీషిప్ కావాలంటే సెలబ్రిటీషిప్, డబ్బు కావాలంటే డబ్బు, ఫేమ్ కావాలంటే ఫేమ్. నువ్వు సర్వీసే, చాలామంది సర్వీస్ చేసే లాయర్స్ కూడా ఉన్నారండి, చాలా గొప్పోళ్ళు ఉన్నారు. ఈ లాయర్స్ అనగానే ఏదో రక్త పిపాసులు, డబ్బులు ఇవన్నీ లేదండి. మాట కోసం పనిచేసే న్యాయవాదులు కూడా ఉన్నారు. ఈవెన్ మేము కూడా మాట కోసమే పనిచేస్తాం. సార్ మీలాంటి వాళ్ళు ఉన్నారు, లేదని అనట్లేదు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది ఒక 5% అయితే నేరస్తులతో తిరిగి 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 వాళ్ళు కూడా క్రిమినల్స్ అయిపోయిన లాయర్లు కనిపిస్తారు. పార్ట్ ఆఫ్ సొసైటీ సార్. లాయర్ కాదండి, నేరస్తులతో తిరిగిన సినిమా యాక్టర్లు క్రిమినల్స్ అయింది చూడలేదా మనం? అది వేరండి. కానీ మీ ప్రొఫెషన్ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది కదా ఆ 5% నుంచి. 5% వాళ్ళు కూడా క్రిమినల్సే. వాళ్ళు అంటే అదొక కోణం ఉంది. ఇంకో కోణంలో అన్యాయంగా మీ లాయర్లు కూడా కొంతమంది మర్డర్లు అవుతుంటారు. అందుకేనండి లక్ష్మణ రేఖ అని లిమిటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి మా చట్టంలో. చాలా చిన్న యాక్ట్, బట్ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. దేర్ ఈజ్ ఎవ్రీథింగ్ అండర్ లిమిటేషన్. ప్రతి దానికి హద్దు ఉంటుంది. బికాజ్ యువర్ ఏ లాయర్, యువర్ నాట్ ఏ జడ్జి. బికాజ్ నువ్వు ఇచ్చే సలహాని బట్టి, నువ్వు తీసుకునే డైరెక్షన్ని బట్టి, నువ్వు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి, నువ్వు ఇచ్చే ధైర్యాన్ని బట్టి చాలామంది జీవితం. లాయర్ గొప్ప ఏంటంటే ఒక సేయింగ్ ఉంది, ఒక డాక్టర్ మోసం చేస్తే పైకి వెళ్తాడు, ఒకడే చచ్చిపోతాడు. బట్ లాయర్ మోసం చేస్తే హోల్ ఫ్యామిలీ పోతాయి. ఆయన జైలుకి వెళ్తాడు, ఫ్యామిలీ కొలాప్స్. లాయర్ ఇప్పుడు డాక్టర్ గొప్ప, లాయర్ గొప్ప అని పెద్ద డిబేట్లు నడుస్తాయి. నా దృష్టిలో ఈ భూమి మీద లాయరే గొప్ప. ఎందుకంటే లాయరేనండి ఎనీథింగ్ ఎవ్రీథింగ్. చాలా బ్యూటిఫుల్ ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్. అంటే ఈ ప్రొఫెషన్కి రమ్మంటారు అందరికీ? 100% అండి. నాకు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు, నేను 49 మందిని లాయర్లుగా డబ్బులు కట్టి చేశాను నేను. కానీ మీ ప్రొఫెషన్లోకి వస్తే వెంటనే ఎర్నింగ్ ఉండదు. వేరే సాఫ్ట్వేర్కో ఇంకో ప్రొఫెషన్కి వెళ్తే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఒకటి. రెండోది లేడీస్ సంబంధించి అమ్మాయిలు కానీ ఎవరు వస్తే ఇక్కడ పెళ్ళని ఎవరు, ఎందుకంటే ఈ అమ్మాయికి అన్నీ తెలుస్తాయి కాబట్టి రేపు పొద్దున్న కేసు పెడతాదని భయంతో కూడా కొంతమంది ఎవరు. మీ ప్రొఫెషన్లో కూడా మీ అమ్మాయి ఉంది కాబట్టి అంటున్నా. అలా లేదులేండి, ఇప్పుడు మారిపోయినాయి డైనమిక్. ఇప్పుడు కాలేజ్, ఇప్పుడు లా ఈజ్ నవ్ డేస్ కాస్ట్లీస్ట్ ప్రొఫెషన్ కోర్స్ అండి. ఇప్పుడు ఇంతకుముందు అలా కాదు. లాయర్ ఖాళీ లేని వాళ్ళు చదివేవాళ్ళు. ఎక్కడ ఇప్పుడు యూనివర్సిటీలో ఉండాలనుకోండి, ఇంక ఏం కోర్సులో రాకపోతే లా జాయిన్ అయ్యేవాళ్ళు ఊరికినే. అంతేగాని ఇప్పుడు అలా కాదు, కాస్ట్లీస్ట్ కోర్సు. మీరు అనుకున్న డైనమిక్స్ మారిపోయినాయి. ఇప్పుడు అంత ఈజీగా లేరు లాయర్స్. కానీ అమ్మాయిలు లా చేస్తే పిల్లలు ఇవ్వడం, అబ్బాయిని ఇవ్వడానికి వాళ్ళు భయపడుతుంటారు కదా. కొంతవరకు నిజమే కానీ బట్ నాట్ అబ్సల్యూట్. ఎందుకంటే అమ్మాయికి అన్నీ తెలుస్తాయి కాబట్టి. తెలుస్తాయిలేండి. నా దృష్టిలో అమ్మాయి డైనమిక్గా అన్నీ తెలుసుకోవాలండి అబ్బాయిల కంటే కూడా. లా ప్రొఫెషన్లో రండి, పేద ప్రజలకు న్యాయం చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ లా అంటున్నారు చిరంజీవి గారు. ఒక డాక్టర్ కానీ అన్యాయం చేస్తే ఆ ఇంట్లో ఒకరే డెడ్ బాడీ వెళ్తుంది. కానీ లాయర్ కానీ మాట తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంటే మంచి కొటేషన్ ఇచ్చారు. ఇది తానికొండ చిరంజీవి గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.